హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జై శ్రీరామ్. ఇంటికి లక్ష్మి పిల్లల ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు అన్ని మొక్కలు చూపిస్తున్నాను చూడండి. వర్షాలు బాగా పడ్డాయి. మొక్కలు కొంచెం ఇలాగ ఎల్లోయిష్గా వచ్చేస్తున్నాయి అన్నమాట. బాగా మనం చూసాం కదా మొక్కలకి మొక్కలు బాగా వచ్చేసేసారు. అవన్నీ కట్ చేసేస్తే మొక్కలు బాగా మొగ్గలు వస్తున్నాయి అన్నిటికీ. మొక్కలు కొంచెం ఎల్లోయిష్గా అయిపోతున్నాయండి. చెప్పాం కదా, అది బిల్వదళం కూడా కట్ చేశాను. చిగుళ్ళు వస్తాయా లేదా అనుకున్నాం కదా, చూడండి ఇలా వచ్చాయి, చిగుళ్ళు వస్తున్నాయి. ఇలాగా మొక్కలు ఏమైంటే వర్షాలు పడి ఒక ఎల్లోయిష్గా అయిపోతున్నాయండి. ఎల్లో కలర్లో చుట్టుపక్కల ఉన్న అన్ని మసి అంతా పీకేస్తాము. మొక్కలు చుట్టుపక్కల వచ్చేస్తుంది. నేను ఇంకా చూడ కాయగూరల తొక్క ఇలా ఖాళీగా ఉంటే ఇలా అందులోని వేసి కప్పేసాను అనమాట. అలాగా గ్రీన్ చిల్లీస్ మనం ఒక వాయి కోసామండి. గట్టి బాగా వచ్చాయి. ఇంకా చెర్రీ టమాటోస్ మన వాళ్ళు ఉంచట్లేదు, కోసేస్తున్నారు చిన్న చిన్నగా ఉండగానే. చూసారు ఇందులో పాతాం కదా, ఒక మొల్ల మొక్కలు కొన్ని చూపిళ్ళు వచ్చాయి అని ఊరికే పాతాం, వస్తాయా రావా అని. సరే ఎల్ల కలర్లు అయిపోతున్నాయి. అందుకే దీనికి ఒక ఫెర్టిలైజర్ తయారు చేద్దామని రెడీ అవుతున్నాను అనమాట. ఈ మొక్కలకి గార్డెన్కి అన్నీ ఆర్గానిక్గా ఇద్దామనేసి మనకు ఇవి యూరియా అలాంటివి వేయకుండా ప్లాంట్ ఫుడ్ అలాంటి కాకుండా మన ఇంట్లో చేసుకొని ఇద్దామని చేస్తా రెడీ అవుతున్నాను. చూడండి మొక్కలకి ఆకులు తినేస్తాం బాగా. ఇవన్నీ పీకేసాం, పిచ్చి సైడ్లో ఉండిపోతే తీసేసాం అనమాట. పనగంట కూర బాగా ఒలిచి నిన్న తీసుకున్నాను, పప్పు వండాను. ఆకుకూర చూడండి ఇలా ఎల్లోయిష్ కలర్ అయిపోతున్నాయి. మీకు ఏమైనా తెలిసి చెప్పండి, టిప్ ఏదన్నా ఏం చేయాలన్నది. నేనేం చేద్దాం అనుకున్నానంటే పప్పులన్నీ నానబెట్టేసి అనుకుంటున్నాను. పప్పులన్నీ నానబెట్టి లాస్ట్ టైం అలాగే చేశానండి. లాస్ట్ ఇయర్ ఇలాగ ఎల్లోయిష్గా అయిపోతుంటే మొక్కలు ఇలా వచ్చేస్తుంటే అప్పుడు ఏం చేశానంటే పప్పులు శనగపప్పు, పెసరపప్పు, దాని తర్వాత మినప్పప్పు, పల్లీలు అవన్నీ నానబెట్టి ఈసారి ఏమనుకుంటున్నానంటే మసూర్ దాల్ కూడా ఉన్నాయి నా దగ్గర. మసూర్ దాల్ ప్యాకెట్స్ ఉండిపోయాయండి, అవి కూడా నానబెట్టేసి మొక్కలకి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. ఇవన్నీ విత్తనాలు వచ్చేసాయి మొక్కలకి. ఇవి ఎందుకు ఉంచుతామంటే కొంచెం ఈ మొక్కలు ఉంటాయి సార్, ఈ మొక్కలు తినట్లేదు, ఇంకా వీటిని తినేస్తున్నాయి. గోంగూరే, తెల్ల గోంగూరని బాగా కాకర మెల్లిగా వస్తుంది. ఈ మొక్కలు తీయట్లేదు, ఎందుకంటే మొక్కలు తీసామనుకోండి మిగిలిన మొక్కలు తినేస్తాయి. సరే ఈ మొక్కలు తింటూ ఉంటాయి కదా, తినడం ఎప్పుడైతే పీకేద్దామని కట్ చేద్దామని అలా ఉంచేసాం అనమాట. ఎల్లోయిష్ కలర్ వచ్చేస్తున్నాయి మొక్కలు, అందుకే దీనికోసం నేను ఫెర్టిలైజర్ తయారు చేద్దామని రెడీ అవుతున్నాను. మీకు చూపిస్తాను చూడండి. మొక్కల కోసమని ఎల్లోయిష్కి వచ్చేస్తున్నాయి మొక్కలు, అందుకని వీటి కోసం నానబెట్టడానికి తీసుకున్నాను. ఇది మసూర్ దాల్, ఇవి ఒక 1/2 కేజీ ఉన్నాయండి. 1/2 కేజీ వేసేస్తాను. ఇవి నల్ల నువ్వులు, ఈ పల్లీలు, ఇవి మినప్పప్పు, పొట్టు మినపప్పు, పెసరపప్పు పొట్టుతో ఉన్నది కదా చూసారా, ఈ శనగలు, ఇవన్నీ నానబెట్టేస్తున్నాను. ఇవన్నీ నానబెట్టేసి ఇవాళ మధ్యాహ్నం ఒక 1 గంట అయిందండి. 1 గంటకు నానబెడుతున్నాను. రేపు మళ్ళీ 1 గంటకి మిక్సీ చేస్తాను అనమాట. ఎందుకంటే ఇంట్లో నీళ్ళు కడిగి తీసేయక్కర్లేదు, ముందు కలిపేసి మిక్సీ వేసేసి కొన్ని ఫ్రూట్స్ కూడా ఉన్నాయి, ఆ ఫ్రూట్స్ కూడా కలిపేసి మీకు చూపిస్తాను తర్వాత మొక్కలకి ఇద్దామనేసి. బాగా అంతే మొక్కలకి మనం చాలా తీసుకుంటాం కదా మొక్కల దగ్గర నుంచి, ఆ మాత్రం ఇస్తే మంచిదే కదా మొక్కలకి. వేసి ఫర్మెంటేషన్ చేసి ఇస్తున్నానండి మొక్కలకి. తమలపాకు ఇలా వస్తుంది, కొబ్బరి కట్ చేస్తాను, అన్నిటికీ వచ్చాయి బాగా. చెమటలు వచ్చేసాయండి బాగా. ఇది
మోకాళ్ళ నొప్పులకి వాటికి ఇది ఏదో ఆకు అన్నారు, తమిళ వాళ్ళు ఇచ్చారు ఇది. అది ఆకు పేరు నాకు ఏంటో తెలియదు, వెరైటీగా తమిళ పేరు చెప్పారు నాకు. మీకు తెలిస్తే చెప్పండి ఆకు ఏంటని. ఇది మోకాళ్ళ నొప్పులు చాలా మంచిదని చెప్తున్నారు. పచ్చడి చేసుకున్నాం, పప్పులో వేసుకున్నాం, రకరకాలుగా వండుకోవచ్చు. మొక్కల పని చాలా పని అండి అనుకుంటాం, కానీ గార్డెన్ వర్క్ పొద్దున ఆయన అంత సేపు చేశారు పాపం. ఎంత గడ్డి అంతా లాన్ పోతే శుభ్రం కట్ చేశారు. ఇంకా ఉంది అక్కడ చూడండి. ఇవన్నీ తోటకూర అంతా మొత్తం అంతా తీసేసి కొత్తగా మట్టి వేసాను చూడండి. ఇందులోనే ఇప్పుడు బీరపాదు అయ్యో అయ్యో అంటుంది, బలం తక్కువైంది. మొత్తం మొక్కలు పీకేసి మట్టి వేసాను. ఇక్కడ మట్టిలో కలుపుకున్నాను. ఇదేమో మళ్ళీ ఈ మొక్కలన్నీ తీసేసి అంటే కొంచెం కింద ఉంచాను, చిగుళ్ళు పడతాయని ఇందులో మట్టి అంతా వేసాను. అది ఇది చుట్టూ తోటకూర లేచిపోయి ఇందులో కరివేపాకు మొక్క పాకుతానండి, అది సరిగ్గా రావట్లేదు. అది చుట్టూ తీసేసాను అనమాట. మళ్ళీ చిగుళ్ళు వచ్చినప్పటికీ కొంచెం పైకి వస్తుంది కదా అని. ఇది బెండ, ఈసారి బెండ మొక్కలు బాగా రాలేదండి. ఇది కూడా ఇందాక చూపించాను, బెల్ పెప్పర్ కాదు, బనానా పెప్పరు కట్ చేశాను. ఇందులోని ఇది కటింగ్స్ పెట్టానండి, పారిజాతం మొక్కలు. చిగుళ్ళు వస్తున్నాయి, చిన్న కుండీలో ఉంటుంది, పెద్ద కుండీలో మట్టేసి మార్చాను. బెండ అది పక్కన పాతాను అనమాట. కరివేపాకు